హాయ్ అండి. ఇప్పుడు ఊలుతోటి మనం దండలా తయారు చేసుకుందాం. గార్లాండ్ అండి. ఫస్ట్ అలాగా ఒక చిన్న ముక్క సరిగ్గా మన అరచేయి అంతా తీసుకోవాలి. ఒక 6 ఇంచెస్ 7 ఇంచెస్ది ఒక దారంలాగా తీసుకోవాలి. దాన్ని అలాగా ఒక పెన్సిల్ కానీ పెన్ కానీ ఏదైనా అలా సాఫ్ట్గా ఉండే గొట్టంలాగా ఉండాలి. దానికి అలాగ పెట్టి స్ట్రైట్గా దానికి మనం ఇంకో మామూలుగా ఊలు తీసుకుని చూసారు కదా, అలా ఊలు తీసుకుని అలాగ దాని చుట్టూ ఒక 25 రౌండ్స్ చుట్టాలి. ఇంకా ఎక్కువ చుట్టుకుంటే ఇంకా దళసరిగా మనకు ఫ్లవర్ వస్తుంది. మనం ఎంత ఎక్కువ చుడితే అంత ఫ్లవర్ మంచిగా ఎక్కువ దళసరిగా వస్తుంది. నేను 25 రౌండ్స్ వేసానండి. ఇలాగా 25 ఇంకా ఎక్కువ వేసాను. నేను కౌంట్ చేయలేదు కానీ అలా వేసుకోవచ్చు. 25 దాటి వేసుకుంటే మనకి ఎక్కువ దగ్గరగా వస్తుంది. ఇలా వేసాం కదా 25. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెనక్కి రావాలండి. 25 మళ్ళీ 25 వెనక్కి రావాలి. అలాగా వెనక్కి రావాలి అంటే మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చేయాలి. మళ్ళీ 25 రౌండ్స్ వేసుకోవాలి. మనం స్టార్ట్ చేసిన ముక్క ఉంది కదా, మనం వదిలేస్తాం దాన్ని. నాట్ ఏమీ వేయలేదు, అదిగా నేను పట్టుకుని ఉన్నాను ఒక వేలుతోటి. అక్కడికి వచ్చేయాలి. మనం మధ్యన ఒక స్ట్రైట్ పీస్ ఒకటి పెట్టాము 7 ఇంచెస్ది పెన్సిల్కి. అది మటుకు అలాగా ఉండేటట్టు చూసుకోవాలి రౌండ్ చుట్టినంత. చూసారు కదా 25 రౌండ్స్ అయిపోయాక మనం దీన్ని కొంచెం ఉంచుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఇప్పుడు మనం స్టార్టింగ్ చేసిన పీసు ఈ పీసు మనం నాట్ వేసుకోవాలి. స్టార్టింగ్లో మనం చుట్టేటప్పుడు ఒకటి కొంచెం వదిలేస్తాం కదా, అదిగో అది ఇప్పుడు మనం వెనక్కి వచ్చినప్పుడు ఉన్నది అది కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని నాట్ వేసేయాలి. లేదు అలాగే వేసినా పర్వాలేదు, కట్ చేస్తే మనకి వీలుగా ఉంటుంది నాట్ వేయడానికి. ఇలా కట్ చేసి ఇప్పుడు అది మన స్టార్టింగ్ నుంచి వేసిన దానికి నాట్ వేసుకోవాలి. సెంటర్లో పెట్టిన దానికి కాదండి, స్టార్ట్ చేసినప్పుడు వదిలిన ముక్కను ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి వచ్చినప్పుడు వదిలి ఉన్నది నాట్ వేసుకున్నాం. వేసి ఇప్పుడు మనం మధ్యలో పెట్టాం కదా ఒక దారం, అదిగో అటు ఇటు కూడా ఉంటుంది అలా మధ్యలో. అది దాని మీద మనం చుట్టుకుంటూ వచ్చాం ఆ మధ్యలో పెట్టిన దారం మీద. ఇప్పుడు ఆ రెండు పట్టుకుని బయటికి లాగేయాలి. ఆ రెండు వదలకూడదండి, వదిలితే మళ్ళీ మనకి నాట్ వేయడానికి దారం ఉండదు. అది అలా లాగేసి ఇప్పుడు మళ్ళీ ఈ రెండు కలిపి నాట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కలిపేసి నాట్ వేసేయాలి మళ్ళీ. ఇలాగ ఇంకా పెద్దది కావాలంటే ఇంకొంచెం గొట్టం లావుది పెట్టుకోవచ్చు, ఇంకొంచెం ఎక్కువ చుట్టుకోవచ్చు అండి. చూసారు కదా ఒక ఫ్లవర్ కింద వచ్చేసింది. ఇలాగ 2 నాట్లు వేయాలండి, ఊడిపోకుండా ఉంటుంది. ఇలా నాట్ వేసి ఇప్పుడు ఆ ముక్కలు కట్ చేసేయాలి. ఇలాగ మనం ఈ ఎల్లో కలరు గ్రీన్ కలర్ తోటి మనం ఫ్లవర్స్ రెడీ చేసుకోవాలి. మనం ఎంత గార్లాండ్ ఎంత పెద్దది కావాలంటే అన్ని ఫ్లవర్స్ ఎక్కువ రెడీ చేసుకోవాలి. నేను చిన్నది చేసి చూపిద్దామని చిన్నగానే కొన్ని ఫ్లవర్స్ చేశాను. చూసారు కదా అలా రెడీ అయిపోతుంది. అన్నీ ఈక్వల్గా ఉండేటట్టుగా మనం లాక్కోవాలి. ఫ్లవర్ అప్పుడే నీట్గా ఉంటుంది. ఇప్పుడు అవన్నీ మనం కట్ చేసుకుందాం. కదండి ఇలా అన్ని ఫ్లవర్స్ రెడీ చేసుకోవాలి. ఇలాగా మనం ఎల్లో గ్రీన్ అన్ని ఫ్లవర్స్ రెడీ చేసేసుకోవాలి. అలా గ్రీన్ తోటి కూడా ఇలాగే రెడీ చేసుకుందాం. నేను ఆల్రెడీ రెడీ చేశానండి, మీకు చూపించడం కోసం ఇంకొకసారి చూపిస్తున్నా. చూసారు కదా ముందు ఒక దారం కట్ చేసి పెట్టుకోవాలి.
ఒక 6 ఇంచెస్ అలా ఉండేటట్టుగాను మన ఇష్టం. మధ్యన పెట్టే దారం అండి ఇది, పెన్సిల్ మీద పెట్టే దారం. అంత దారం ఉండాలి. అది ఇలా పెన్సిల్కి పట్టుకొని ఇప్పుడు దాని మీద మనం దారం చుట్టుకుంటూ వెళ్ళాలి. వూల్ అండి, అదిగో వూల్, అదిగో అంతది వదిలేసి మనం చుట్టుకోవాలి. ఎందుకంటే అది నాట్ వేయడానికి కావాలి కదా. మళ్ళీ రిటర్న్ మనం బ్యాక్ వచ్చినప్పుడు ఆపేసి ఇది నాట్ వేయాలి. ఇప్పుడు చూసారు కదా, మళ్ళీ 25 చుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలాగే మళ్ళీ రిటర్న్ 25 వెనక్కి వచ్చి నాట్ వేసేయాలి. సేమ్ ప్రాసెస్. కదా ఇలా నేను ఆల్ రెడీ చేసి పెట్టేసాను. ఇప్పుడు మనం దీనికి తగ్గట్టు మనం అన్నీ గుచ్చేసుకుందాం. మనం సూది దారంతో గుచ్చేసుకోవచ్చు ఇవన్నీ. చూసారు కదా, ఇలా సూది దారం తీసుకుని వెనక నాటేసుకోవాలండి సూదికి దారానికి.
చూసారు కదా, ఇలాగా గుచ్చుకోవాలి. ఇలా 3 ఎల్లో గుచ్చాను నేను స్మాల్ సైజ్ చేస్తున్నానండి మీకు చూపించడం కోసమని. 1 గ్రీన్, మళ్ళీ 2 గ్రీన్ వేసాను. అలాగే 3 వేసుకోవచ్చు. మళ్ళీ 3 ఎల్లో వేస్తాను. మళ్ళీ 2 గ్రీన్. ఇలాగా అన్నీ గుచ్చేసుకోవాలండి, రౌండ్గా వచ్చేటట్టుగా గుచ్చేసుకోవాలి మొత్తం. చూసారు కదా, ఇలా గుచ్చాక ఇప్పుడు మళ్ళీ సూది దారం తీసుకుని ఒక గ్రీన్, ఒక 3 ఎల్లో. ఇది ఎందుకంటే సెంటర్లో మనం కింద వేలాడుతూ ఉంటుంది కదా దండకి, అలా గుచ్చుకోవడానికి అక్కడ. అలాగే చిన్న మనం స్ట్రా ఉంటుంది కదా, స్ట్రాని కట్ చేసి ఆ పీస్ కూడా వేసుకోవాలి అక్కడ. అదే ఇలా స్ట్రాని కట్ చేసి ఆ స్ట్రా ఒకటే ఎక్కించుకోవాలి దారానికి. ఇప్పుడు దీన్ని సెంటర్లో ముడేసుకోవాలి, మనకి దండకి సెంటర్లో, అంటే కింద వేలాడుతూ రావడానికి. ఇలా 1 కావాలంటే 1, 2 కావాలంటే 2, 3 కావాలంటే 3 అలా వేలాడి తీసుకొచ్చండి సెంటర్లో. ఇలా నాట్ వేసేసుకోవాలి దానికి.
చూసారు కదా, ఇలా 3 కావాలంటే 3 పెట్టుకోవచ్చు, లేదా ఇదిగో ఇది 2ది నేను 2 పెట్టి వదిలేస్తున్నాను. ఎందుకంటే మామూలుగా మీకు చూపించడం కోసం చేస్తున్నాను కాబట్టి 2 పెట్టి వదిలేస్తున్నాను. కావాలంటే 3 కూడా చేసుకోవచ్చు.